బీజేపీ నేతలు సో ఈ కేసుని అంటే కేసులో చాలా ఇంకా అంశాలు వెలుగులోకి రావాల్సి ఉంది, ఇంకా చాలా నిజాలు వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో దీని మీద సిబిఐ విచారణ జరిపితేనే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి నిజాలు బయటపడతాయని చెప్పేసి చెప్తున్నారు. సో వాళ్ళు న్యాయపోరాటానికి కూడా సిద్ధమవుతామని చెప్తున్నారు. సో మొత్తం మీద అసలు బీజేపీ నాయకులు ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఈ కేసులో బీజేపీకి సంబంధించిన ముఖ్య నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. సో మరోవైపు ఇటు ఇద్దరు గవర్నర్ల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. సో మరోవైపు ఇప్పటికే విచారణలో ఇటు ఈటల రాజేందర్తో పాటుగా చాలా మంది నేతలంతా కూడా ఇటు సిట్ విచారణకు కూడా వచ్చారు. వాళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా వస్తున్నారు. సో బీజేపీ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. సో రాజేష్తో మాట్లాడదాం. సో రాజేష్, బీజేపీ నేతలు ఒక్కరొక్కరుగా సిట్ కార్యాలయానికి చేరుకుంటున్నారు. సో సిట్ వాళ్ళందరినీ కూడా విచారణకు పిలుస్తుంది. సో వాళ్ళ ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినటువంటి పరిస్థితుంది. సో మనం చూసాం ఈటల రాజేందర్ ఉన్నటువంటి కామెంట్స్, ఈటల రాజేందర్ విచారణకు హాజరైనటువంటి సందర్భంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ కనుక చూస్తే, సో ఈటల రాజేందర్తో పాటుగా తన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారు, తన దగ్గర పనిచేసేటువంటి సిబ్బంది ఫోన్లను కూడా ట్యాప్ చేశారని చెప్పని ఈటల రాజేందర్ చెప్తున్నారు. సో మరోవైపు కిషన్ రెడ్డి లాంటి నేతలు ఇక రాష్ట్రం చేతిలో ఇది కేసు అనేటువంటి ముందుకు సాగదు, విచారణ సరిగా సాగదు, ఇది సిబిఐ దీంట్లోకి ఇన్వాల్వ్ కావాలని చెప్తున్నారు. సో బీజేపీ తదుపరి యాక్షన్ ఏంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో? సో వాళ్ళ న్యాయస్థానాన్ని ఆశ్రయించేటువంటి అవకాశాలున్నాయా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రూలింగ్లోకి రాకముందు అంటే 2014 నుంచి 2018 వరకు కంప్లీట్గా 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ తర్వాత ముందుగా వాస్తవానికి భారతీయ జనతా పార్టీలో మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశాన్ని బయటకు తీసుకొచ్చింది మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ఆయన దుబ్బాక బైపోలో ఎలక్షన్లో పోటీ చేసినటువంటి సందర్భంలో అప్పట్లో సిద్దిపేట సిపిగా శ్వేత ఉండేది. ఆయన మొట్టమొదటిసారి తన ఫోన్ ట్యాప్ అవుతుంది, అధికార పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దుబ్బాకలో తాను ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నం చేస్తుందంటూ ఆయన మొదట్లో సిద్దిపేట సిపికి కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి కూడా కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత ఈటల రాజేందర్ ఎపిసోడ్ 9కి వచ్చింది. హుజరాబాద్ ఉప ఎన్నికతో మొదలైనటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, అదేవిధంగా బీజేపీ పార్టీ నేతలు, లెఫ్ట్ పార్టీ నేతల నుంచి కూడా చాలా మంది ఆ ఫోన్లను ట్యాప్ చేసేటువంటి ప్రయత్నం మొదలైందని చెప్పాలి. ఒక సందర్భంలో గవర్నర్గా తమిళసై సౌందరరాజన్ ఉన్నటువంటి సందర్భంలో ఆమె ఫోన్ ట్యాప్ అవుతుందంటూ ఆమె నేరుగా ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి పబ్లిక్ గానే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె కౌంటర్ అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అప్పట్లో పెద్ద దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఒక గవర్నర్ ఫోన్ ని రాష్ట్ర ప్రభుత్వము నేరుగా ట్యాప్ చేసే అధికారం లేదంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ అప్పట్లో రాజకీయంగా తీవ్ర స్థాయిలో పెద్ద ఎత్తున సంచలనంగా మారాయి. అయితే ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. కేంద్రంలో మేమే ఉన్నాము, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంశాన్ని సిబిఐకి అప్పగించేందుకు ముందుకు రావాలి. ఒకవేళ సిబిఐ నుంచి తమకు ఏదైనా ఇబ్బందులు అభ్యంతరాలు ఉన్నట్లయితే నేరుగా మేము సుప్రీంకోర్టు నుంచి మేమే అనుమతి తీసుకొస్తాము కేంద్ర ప్రభుత్వం నుంచి అంటూ నిన్న నిజామాబాద్లోని ఒక కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. గడిచిన సారి కూడా బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య జరుగుతున్నటువంటి ఒక దోస్తీ మైత్రిగానే మేము చూస్తాం తప్పితే సిట్ పేరిట కాలయాపన చేసినటువంటి రేవంత్ రెడ్డి నిజంగానే ఆయనను 20 రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఇంట్లోకి వెళ్ళి బెడ్రూమ్లను పగలగొట్టి వాళ్ళ భార్యని పిల్లల్ని అందరినీ ఇబ్బందులకు గురి చేసి జైల్లో 20 రోజుల పాటు ఉంచినటువంటి రేవంత్ రెడ్డి నిజంగానే ఫోన్ ట్యాపింగ్ అయినట్లు భావిస్తే ఆయన ప్రభుత్వం కానీ ఎందుకు అందులో బాధ్యులైన వారిని శిక్షించడం లేదు? దాంతోపాటు కాళేశ్వరం లాంటి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు పైన కూడా కమిషన్ వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈ కమిషన్లు వేసి సిట్ల పేరిట కమిషన్లు పేరిట కాలయాపన చేస్తున్నారు తప్పితే మేము నేరుగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే ఇప్పటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఈ అంశాన్ని ఎవరైతే ముందు నుంచి నడిపించారో వాళ్ళందరినీ నేరుగా విచారణ జరిపి జైల్లో ఉంచేటువంటి అవకాశం ఉండేది. ఇలా కాలయాపన చేసే అవకాశం అయితే లేదంటూ బండి సంజయ్ కూడా దీనిపైన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో దీనిపైన ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర కూడా రిట్ పిటిషన్ వేశారు హైకోర్టులో. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో దీన్ని సీరియస్గా పరిగణించాలి, దీనిలో బాధ్యులైన వారిని శిక్షించాలంటూ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి చింతల రామచంద్ర రెడ్డి కూడా హైకోర్టులో రిట్ వేశారు. ఆ తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత ఆ పార్టీలో ఆయనకు పుస్తకంగా బయటకు వచ్చేటువంటి సందర్భంలో కొండా విశ్వేశ్వరరెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలతో ఆయన వాట్సాప్లో చాటింగ్ చేసినటువంటి కన్వర్జేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా స్క్రీన్ షాట్ రూపంలో అప్పట్లో ప్రభాకర్ రావుతో పాటు పండిత్ రావు వీళ్ళిద్దరూ కూడా దాన్ని ట్యాప్ చేసి ఆ స్క్రీన్ షాట్లు కూడా తమ వద్ద ఉంచుకున్నట్టు కూడా సిట్ ఇప్పటికే నిర్ధారించింది. దీనిపైన ఇవాళ కొండా విశ్వేశ్వరరెడ్డి ఆయన వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు ఆ సిట్ ముందు హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే మీరు అన్నట్టుగా హర్యానా గవర్నర్, త్రిపుర గవర్నర్లకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా వాళ్ళు ట్యాప్ చేసినట్టు కూడా వాళ్ళకి అంచనాకు వచ్చారు. ఆ ట్యాప్ చేసినట్టు కూడా ఇప్పటికే నిర్ధారణ అయింది. అట్లా ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పొలిటికల్ పార్టీ
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పార్టీస్, అంటే ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి తమకు నమ్మదగిన వ్యక్తులు లేరనుకున్నటువంటి సందర్భంలో ఉన్న వారిని కూడా ట్యాప్ చేసేందుకు వాళ్ళు ప్రయత్నించారు, ట్యాప్ చేశారు. ఇట్లా ఓవరాల్గా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఒక సంచలన అంశంగా మారింది. కాబట్టి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఇది సిబిఐకి అప్పగించాల్సినటువంటి అవసరం. ఒకవేళ సిబిఐకి అప్పగించేందుకు తమకు ఏదైనా అనుమానాలు కానీ ఇబ్బందులు కానీ ఇష్యూస్ కానీ ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మేము నేరుగా సుప్రీంకోర్టు నుంచి అనుమతి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తాము. ఇందులో బాధ్యులైనటువంటి వారిని ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈటెల రాజేందర్ కూడా మీరు అన్నట్టుగా ఎవరైతే పోలీసు అధికారులు ఉన్నారో పైన ఫోన్ ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చినటువంటి అసలు వ్యక్తులు ఎవరో బయటకు రావాలి తప్పితే ఇందులో పోలీసు అధికారులు మాత్రమే లోపలికి వెళ్లారంటూ సిట్టు ఎదుట ఈటెల రాజేందర్ హాజరైనటువంటి సందర్భంలో ఆయన చేసినటువంటి కామెంట్స్. సో ఆ కామెంట్స్ ని బలపరుస్తూ కూడా భారతీయ జనతా పార్టీ దీన్ని చాలా సీరియస్ గా తీసుకోబోతుంది. ఈ నెల 29వ తేదీన నిజామాబాద్ లో పసుబోర్డు కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాబోయే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంగా కూడా భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి ఎంపీలందరూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిందిగా అమిత్ షా దృష్టికి వాళ్ళు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ కి కేవలం ఒక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలే కాదు, సో ప్రతి ఒక్కరు దీనికి బాధితులుగానే ఉన్నారు. సినీ రంగానికి సంబంధించినటువంటి హీరోలు కావచ్చు, హీరోయిన్లు కూడా దీనికి బాధితులుగా ఉన్నారు. సో చాలా మందికి తెలియదు వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినటువంటి విషయం కూడా. సో ఇప్పుడు ఆ సిడిఆర్ కనుక చూస్తే, ఎందుకంటే రివ్యూ కమిటీలకి ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లలో కనుక చూస్తే సో వీళ్ళ ఫోన్ నెంబర్లు అన్ని కూడా దొరుకుతున్నాయి. సో ఇప్పుడే వీళ్ళందరినీ ఎందుకు సిట్ అధికారులు విచారణకు పిలుస్తున్నారంటే, సో రివ్యూ కమిటీకి సో వీళ్ళంతా కూడా ఉగ్రవాద శక్తులుగా ఉన్నారు, సో రాష్ట్రంలో శాంతిని అస్థిరపరిచేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, సో వీళ్ళంతా కూడా మావోయిస్టుల సానుభూతి పరులు లేదా టెర్రరిస్టులకు సంబంధించిన సానుభూతి పరులు అనేటువంటి పేర్లతో సో వీళ్ళందరి ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. సో వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి. సో దాంట్లో 600కు పైగా ఫోన్ నెంబర్లన్నీ కూడా ఈ సినిమా వాళ్ళవి, ఐటీ వాళ్ళవి, అలానే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళవి, ఫార్మాకి సంబంధించిన వాళ్ళవి, ఇక హైకోర్టుకు సంబంధించిన జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయంటే సో ఏ స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు దీంట్లో మినహాయింపు ఏం లేదు. సో దాంట్లో కేసీఆర్ పక్కనే అనునిత్యం ఉండేటువంటి నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ సిడిఆర్ రిపోర్ట్లో సో అందరి ఫోన్లు ఉన్నాయి. కవిత ఫోన్ నెంబర్ ఉంది, సో అలానే హరీష్ రావు ఫోన్ నెంబర్ ఉంది, హరీష్ రావు సతీమణి ఫోన్ నెంబర్ ఉంది, అలానే కేసీఆర్కు నిత్యం పక్కనే ఉండేటువంటి నేతలందరి ఫోన్లు కూడా ఉన్నాయి. సో మరోవైపు పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే జగన్ కేసీఆర్ని కోరిన వెంటనే ఇక్కడ అప్పుడు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నటువంటి వైఎస్ షర్మిల, అలానే వైఎస్ షర్మిల తల్లి ఫోన్ నెంబర్ కూడా ట్యాపింగ్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఈ ట్యాపింగ్ వ్యవహారం ఈ స్థాయిలో జరిగిందంటే సో గత ప్రభుత్వము కావాలని చెప్పి చేయించిందా, లేకుంటే గత ప్రభుత్వ లక్ష్యం ఏంటి, లేదా కేసీఆర్ చెప్పినట్టుగానో లేదా గత ప్రభుత్వం చెప్పినటువంటి పెద్దలు చెప్పినట్టుగానో సో ఆ మాటలు కాకుండా ఇంకా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కూడా ఈ సిట్ ఏదైతే ఎస్ఐబిలో కీలకంగా పనిచేసేటువంటి అధికారులు కొంత అత్యుత్సాహంతో ఈ అంటే కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా కొంతమంది వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారనేటువంటిది మనకు తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతున్న కొద్దీ అంటే ప్రతిరోజు కొన్ని సంచలనాలు అయితే బిల్లులోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతుంది అనేటువంటి మనం చూడాల్సింది. మొత్తం మీద ప్రభాకర్ రావు గత ప్రభుత్వంలో ఎస్ఐబి చీఫ్ గా పనిచేస్తున్న ప్రభాకర్ రావు సో ఇప్పటి వరకు ఆయన 6 సార్లు విచారణకు హాజరైనప్పటికీ కూడా ఎక్కడ కూడా సిట్ అధికారులకు పూర్తిగా సహకరించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఆగస్టు 1 వరకు కూడా ఆయన అరెస్ట్ చేసేటువంటి అంశంలో సుప్రీంకోర్టు నుంచి కొన్ని మినహాయింపులు ఉన్నటువంటి నేపథ్యంలో సో దీన్ని పూర్తిగా ఈ మినహాయింపులన్నీ పోయిన తర్వాత ఆయనను అదుపులోకి తీసుకొని ఇక పూర్తి స్థాయి విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇక ఇంకొక విషయం చెప్పుకోవాలి. సో మీడియా ప్రతినిధులను ఏ స్థాయిలో వాళ్ళు ట్యాపింగ్ చేశారనేటువంటి విషయాన్ని కనుక చూస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీతో కొంత అనుబంధంగా ఉండేటువంటి వాళ్ళనే కావచ్చు, లేదా కొంతమంది ఇటు మీడియా సంస్థల్లో పనిచేసేటువంటి విలేకరులు కావచ్చు, లేదా ఆయా సంస్థల యజమానుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసేటువంటి పరిస్థితి. సో ఇవాళ సిట్ విచారణకు హాజరైనటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి రాధాకృష్ణ ఫోన్ను కూడా ఈ ట్యాపింగ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. సో ఆయనను సిట్ అధికారులు తన భాగంలో ఇవ్వాల్సిందిగా కోరారు. సో గతంలో చూసాం గత ప్రభుత్వం ఏ రకంగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ సంస్థలను ఏ విధంగా వేధించిందో మనం చూసాం. ప్రసారాలను కూడా బ్యాన్ చేసింది. సో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ సంస్థలను 10 కిలోమీటర్ల మేర బొంద పెడతామని చెప్పని కేసీఆర్ బహిరంగంగా కూడా వ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ కూడా ఆంధ్రజ్యోతి కానీ ఏబిఎన్ కానీ ఎక్కడ కూడా తొనకలేదు, బెరకలేదు. సో ప్రజల వైపు ప్రజల పక్షాన ఉండి ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తూ వచ్చింది. సో మొత్తం మీద ఇటు మీడియా సంస్థల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి సో ఏ రకంగా గత ప్రభుత్వ పెద్దలు కానీ లేకుంటే ఎస్ఐబిలో పనిచేసేటువంటి నేతలు ఏ విధంగా వ్యవహరించారో మనకు ఈ విచారణ చూస్తే మనకు